అన్నంటే అన్నే పొర్రి ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎంట్రీ ఇస్తాడో ఎవ్వలకి తెలియదు. అన్నతోని అట్లుంటది మరి. ఈ నడుమ సైలెంట్గా ఉంటున్నాడు, సప్పుడు కాక ఉంటున్నాడు ఏందబ్బా అని అంత అనుకునే లోపే అదాడనే బయటికి వచ్చి ఏదన్నా బాంబేలుస్తుంటాడు. అన్న ఏం చేసినా పబ్లిక్కు పోయి ఇచ్చేంతరమే. ఇంతకు గా అన్నే వల్ల చెప్పనే లేదు కదా, చూడుర్రి. ఆగా చూసిండ్రా, బాట వచ్చిండు బండ్లన్న, పాదయాత్ర చాలు చేసిండు. ఆగరు ఏం పాదయాత్ర ఏం కథ అని అంటే, ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. షాద్నగర్కి ఏంచి ఎంకన్న కొండకు నడిచిపోతున్నావు ఆయన బండ్లన్న. ఇంతకు ఎవల కొరకు మొక్కినవు, ఏమని మొక్కినవు? నడుచుకుంటూ బయటకు వచ్చాను, ఆకాశం వైపు చూశాను, 7 కొండల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. 7 కొండల వాడా, చంద్రన్నని ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నను బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. అబ్బా, ఎంత గొప్ప మనసే నీదే. అచ్చమైన స్వచ్ఛమైన సైకిల్ పార్టీ లీడర్లు కార్యకర్తలు కూడా బాబుసారు కొరకు గిసోంటి మొక్కుండరు కావచ్చు. నీది మస్తు పెద్దగుండేనే బండ్లన్న కాదన్నట్టు. అప్పట్లో చంద్రబాబు సారు జైల్లో ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ బండ్లన్ననే మస్తు రంది పెట్టుకున్నాడట. బెయిల్ ఎప్పుడొత్తదా అని పిచ్చెకు పెట్టినట్టు ఎదురు చూసిండట. సారు జైల్లో ఉన్న 52 దినాలు మనిషి లెక్క లేడట. బెయిల్ వత్తదన్నప్పుడల్లా ఢిల్లీకి పోయేదట. ఆఖరికి ఎంకన్న దయతోని సారు బయటకు వచ్చిండు, సీఎం అయ్యిండు. అందుకే పాదయాత్ర చేస్తానా అన్నట్టు మాట్లాడిండు. అంత మంచిగానే ఉన్నది కానీ చంద్రన్న మీద గింత ప్రేమను గుండెల్లో దాచుకున్నాడు. ఇన్నొద్దులు ఎక్కడొక్క మాట మాట్లాడలేదు. అదాట్నే ఈ నడమనే ముచ్చటెందుకు బయటికి తెచ్చిండో మరిగా అనుకుంటారట చాలా మంది. అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అంటే ఆరోపణం అంటుంటాడు. మరిగా బండ్లన్న ఆయన కోసం ఏం మొక్కలేదా అని కామెంట్లు పెడుతుండ్రు ఇంగింత మంది నెట్టన్నలు. ఏమైనా బండ్లన్న ఏం చేసినా మస్తు అలచలైతా అంటది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.